బుద్ధిస్ట్ స్తూప. సో ఈ బర్డ్స్ చూస్తున్నారు. ఓ మై గాడ్, పార్టీ చేసింది షెడ్ నా వేలు. మై గాడ్ గైస్, ఇక్కడ ఎంత మంచి వ్యూ ఉంది. ఎముకలతో పాటు ఏమైందంటే వజ్రాలు ఉంటాయి చూసారా, అవన్నీ ఒక బాక్స్లో పెట్టేసి పంపించారు 4-5. ఓ మై గాడ్, చూస్తున్నారు ఎంత పెద్ద స్టాచ్యూ ఇది. ఫ్రెండ్స్ నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. సో ఆల్రెడీ నేను మీకు నిన్న చెప్పాను కదా, మీకు గుర్తుందా? ఒకవేళ నా బ్లాగ్ చూడలేదంటే పైన ఐ కార్డ్ ఉంది, ఆ ఐ కార్డ్ క్లిక్ చేస్తే మీరు నా వీడియోని చూడొచ్చు. నేను ఆ వీడియోలో ఏం చెప్పానంటే, నేను ట్రావెలింగ్ అనేది స్టార్ట్ చేస్తాను, నేను ట్రావెల్ బ్లాగ్స్ చేస్తాను. సో ఇవాళ నేను ఏం డిసైడ్ చేశానంటే అమరావతి ఊరు వెళ్దామని. ఇక్కడ నుంచి దాదాపు నా ఇంటి నుంచి ఒక 50 కిలోమీటర్ దూరం ఉంది. సో 50 కిలోమీటర్స్ దూరం, అది కూడా నా టాటా టియాగో ఈవీలో వెళ్తాం. 50 కిలోమీటర్స్ జర్నీ వెళ్ళడం, 50 కిలోమీటర్స్ రావడం. సో అమరావతిలో ఏముంది, స్పెషల్ ఏంటి అక్కడ, ప్లస్ అక్కడ ఏదో మ్యూజియం కూడా ఉంది నాకు తెలిసింది. సో ఆ మ్యూజియం దగ్గర వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయి ఆ ఊర్లో. అండ్ ఇంకో విషయం, అమరావతి అనేది డెవలపింగ్ ఏరియా, మీకు ముందే చెప్తున్నాను. విజయవాడ దగ్గరలో అమరావతి ఉంటుంది ఊరు. అండ్ ఇప్పుడు నేను నా కార్ పార్కింగ్ అంటే నా కార్ దగ్గరకు వచ్చేసాను, ఇదిగోండి. అండ్ నా కార్ కూడా ఛార్జింగ్ పెట్టాను, ఫుల్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు దాకా. సో డిస్కనెక్ట్ చేసేద్దాం దీన్ని. సో గైస్, అయితే ఇప్పుడు ఫైనల్లీ బయలుదేరిపోయాను నేను. అండ్ నా కార్లో, ఈవీ కార్లో బయలుదేరాను. ఇప్పుడు నా కార్ వచ్చేసరికి 100% బ్యాటరీ ఉంది, హాయిగా వెళ్ళొచ్చు. 50 కిలోమీటర్ మాత్రమే కాబట్టి మనకి టెన్షన్ అయితే ఏం లేదు. ఎందుకంటే 50 కిలోమీటర్స్ వెళ్ళడం, 50 కిలోమీటర్స్ రావడం అంటే ఓవరాల్గా చెప్పాలంటే ఒక 100 కిలోమీటర్స్ ట్రావెల్ ఇవ్వాలా. 100 కిలోమీటర్ అంటే నా కార్ ఎలాగో 200 చూపిస్తుంది కాబట్టి నో ప్రాబ్లం. 100 కిలోమీటర్స్ అంటే 50% బ్యాటరీ అవుతుంది నాకు చెప్పాలంటే. సో ఇక్కడ మీరు చూస్తున్నారు, మీకు కనపడుతుంది కదా, గంట సేపు మనకు పడుతుంది. 44 కిలోమీటర్ దూరం ఉంది. 105 అనేది మేము రీచ్ అయిపోతాం. సో ఇది మన దారి రూట్ మ్యాప్. ఇప్పుడు జస్ట్ మనం అనేది మంగళగిరి నుంచి బయలుదేరాం. మన లొకేషన్ మంగళగిరి నుంచి వెళ్తాం అమరావతి. అండ్ అలాగే జస్ట్ నా ఇంటి దగ్గరలోనే ఇక్కడ మీరు చూస్తున్నారా, కొత్త ఛార్జింగ్ స్టేషన్ అనేది ఇక్కడ పెట్టారు వీళ్ళు. ఇక్కడ మనకి ఛార్జింగ్ స్టేషన్ అవైలబుల్ ఉంది. ఆన్ అయిందో లేదో నాకు తెలియదు, అది వెళ్ళి చెక్ చేయాలి. బట్ స్టేషన్ అయితే ఇన్స్టాల్ చేశారు. ఒకవేళ ఆన్ కూడా అవ్వలేదంటే మేబీ ఫ్యూ డేస్, ఒక 2-3-4 రోజుల్లో కూడా ఆన్ అయిపోద్ది. ఓన్లీ ఏంటి, స్విచ్ ఇవ్వడమే అంతే. అండ్ ఇక్కడ నుంచి మనం వెళ్ళాలంటే గుంటూరు హైవే నుంచే వెళ్ళాలి. ఇదిగోండి, ఇప్పుడు గుంటూరు టోల్గేట్ దగ్గరకు వచ్చేసాం మనము. సో ఈ టోల్గేట్ క్రాస్ చేసి మనం ఇప్పుడు రైట్కి వెళ్ళాలి. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత టోల్గేట్ క్రాస్ చేయంగానే మనం సర్వీస్ రోడ్ ఎక్కాలి ఇమీడియట్గా. ఇదిగోండి, అది హైవే, ఇది సర్వీస్ రోడ్. అండ్ మీరు ఇక్కడ చూడగలుగుతున్నారు కదా, ఇదిగోండి ఈ సెంటర్లో హైవే ఉంది, ఇది సర్వీస్ రోడ్. సో సర్వీస్ రోడ్ ఎక్కేసాం. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇలాగా ఈ రైట్ టర్న్ మనం వెళ్ళాలి. అండర్ పాస్ అంటే మనకి ఇలా వస్తుంది అండర్ పాస్. ఇక్కడ నుంచి రైట్ వెళ్ళి స్ట్రైట్ లోపల అమరావతికి వెళ్ళిపోవాలి. సో ఇదంతా ఓకే. నేను డెప్త్గా మీకు డైరెక్షన్స్ అనేది చెప్పను. ఇప్పుడు డైరెక్ట్గా మనం అమరావతి వెళ్ళిపోదాం. అమరావతి అనేది నేను మీకు చూపిస్తాను. ఇదొక టనల్ ఉంది, ఇది టనల్ మాత్రం భలే ఉంది. సో ఇది నాకు నచ్చింది కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను, నేను మీకు చెప్తాను. సో గైస్, ఫైనల్లీ ఇప్పుడు మనం మధ్యలో వచ్చేసి కొంచెం దాహం వేస్తుందని సోడా తాగడానికి వచ్చాం. మనకి ఇక్కడ సోడా కనిపించింది, సో సోడా తాగుదాం. థ్యాంక్ యూ. స్వీట్ 2 గ్లాసులు నేనే తాగాలి ఇప్పుడు, ఎందుకంటే నిషాకి కోల్డ్ ఉంది. ఇక్కడేమో కూలింగ్ సోడాలే దొరుకుతున్నాయి. సో 2 నేనే తాగుతా. గైస్, అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారా, ఇది అమరావతి ఎంట్రన్స్. ఇది ఓల్డ్ అమరావతి. నేను మీకు చెప్పాలంటే ఇప్పుడు మనం అమరావతికి అనేది ఎంటర్ అయిపోతాం. సో గైస్, ఫైనల్లీ అనేది నేను ఇక్కడ అమరావతి లొకేషన్కి వచ్చేసాను. ఇది బేసిక్లీ మీకు చెప్పాలంటే ఇది ఓల్డ్ అమరావతి, ఇది న్యూ అమరావతి కాదు. న్యూ క్యాపిటల్ అమరావతి అనేది అది కడుతున్నారు, నేను అక్కడ లేను. సో ఈ ఏరియాలో అనేది ఏం ఫేమస్ నేను మీకు చూపిస్తాను. వెనకాల కనపడుతుందా మీకు? ఇది వచ్చేసరికి ఇది ఒక ప్లేస్, మ్యూజియం లాంటిది కాదు. బట్ ఈ ప్లేస్ దేని ఫేమస్ ఏంటనేది నేను మీకు ముందు వెళ్ళి చెప్తాను, లోపలికి వెళ్ళిన తర్వాత. సో ఈ సస్పెన్స్ ఉంచండి అండ్ ఈ వీడియో ఎండ్ దాకా చూడండి. ఇక్కడ అమరావతి, ఓల్డ్ అమరావతిలో ఏం ఫేమస్ ఉన్నాయనేది నేను ఈ వీడియోలో మొత్తం కవర్ చేస్తాను. సో ఇక్కడ ఏమేమి
ఉంటాయి, ఎంత టికెట్ ఫేరు ఏంటి మొత్తం అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అయితే ఇప్పుడు ఇక్కడ ఎంటర్ చేశాను. ఫస్ట్ మీకు ఎంట్రీ టికెట్ ఎంత అనేది మీకు చూపిస్తాను. ఇది మన టికెట్. ఎంట్రీ ఫీజు వచ్చేసరికి 25 రూపీస్ పర్ పర్సన్. అండ్ ఇలాగే 2 టికెట్స్ తీసుకున్నాం, సో 50 రూపీస్ మాకు ఛార్జ్ చేశారు. సో నేను ఇప్పుడు లోపలికి వచ్చేసాను. అండ్ ఇక్కడ అనేది ఫేమస్ దేనికి నేను ఇప్పుడు చెప్తాను మీకు. బుద్ధిస్ట్ స్తూప అంటే మీకు తెలుసా దీని అర్థం? అంటే బుద్ధుడు ఉన్నారు తెలుసా, లార్డ్ బుద్ధ. ఆ టైంలో అనేది బుద్ధుడు చనిపోయిన తర్వాత బుద్ధ గారిది అనేది బోన్స్ ఉన్నాయి చూసారా, బోన్ది ఒక పీస్ అనేది వచ్చి ఇక్కడ ఉండిపోయింది. అంటే నేపాలీస్ ఆ టైంలో అనేది బుద్ధది ఒక పీస్ తీసుకొచ్చి బోన్ది ఒక పీస్ ఇక్కడ పంపించారు. అది ఏ రీజన్ వల్ల నాకు తెలియదు, కానీ ఇక్కడ తీసుకొచ్చి దాన్ని ఇక్కడ దీని లోపల పెట్టేశారు. అండ్ ఇంకా ఇక్కడ చెప్పాలంటే చూసారా, ఇక్కడ పైన మొత్తం పైన చెట్లు కనపడుతున్నాయి కదా, ఇక్కడ ఇది చూసారా అన్ని చెట్లు ఉన్నాయి నా వెనకాల. ఈ చెట్టుల్లో మీకు సౌండ్ వినపడుతుంది కదా, చాలా అయిన ఈగల్స్ కానీ స్వాన్స్ కానీ అలాంటి చాలా బర్డ్స్ ఉన్నాయి, అలా ఎగురుతూ వెళ్తూ ఉంటాయి. ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి కాకి కూడా ఉంది, ఇలా కూర్చొని ఉంది చూసారా. సో ఈ బర్డ్స్ చూస్తున్నారా, ఓ మై గాడ్ పార్టీ చేసింది, షట్ నా వేళ్ళు పైన పార్టీ చేసింది, నో చిచ్చి. ఓకే, సో అలాగే ఈ కాకిలు అన్నీ ఉన్నాయి చూసారా, ఇక్కడ అన్ని పార్టీ చేస్తుంటాయి. పైన చాలా కాకిలు ఉంటాయి, స్వాన్స్ ఉంటాయి, చాలా పక్షులు ఉన్నాయి చూసారా ఎగురుతూ ఉన్నాయి. ఎన్ని ఎగురుతున్నాయి, చాలా ఉన్నాయి, చాలా సౌండ్ చేస్తున్నాయి, చాలా నెక్స్ట్ వాళ్ళ ఇల్లు కట్టుకొని ఉన్నాయి. భలే ఉంది చూడడంలో, బ్యూటిఫుల్గా ఉంది, చాలా బాగుంది. ఒక నేచర్ని మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఇక్కడ. సో ఇది చూసారా, ఇది మొత్తం పార్టీ ఇలా వైట్గా ఉంటుంది కింద ఫ్లోర్. సో అది లొకేషన్ మనం వెళ్ళాము, అక్కడ అంతా చెట్లు ఉంటాయి, అక్కడ పార్టీ అన్నీ ఉంటాయి. అలాగే ఇలా బయలుదేరిపోయి ఇప్పుడు ఇలా వెళ్దాము. ఇంకా ముందే ఉంది, నేను మీకు చూపిస్తా. ఓ మై గాడ్ గాయ్స్, ఇక్కడ ఎంత మంచి వ్యూ ఉంది, చాలా బాగుంది ఇది. ఇక్కడ అనేది వెనకాల మీకు కనపడుతుందా, అది చూసినారా, ఆ చెట్టును చూసారా, అక్కడ ఏమో చాలా బ్యాట్స్ ఉన్నాయి. తెలుగులో బ్యాట్స్ని ఏమంటారు నాకు తెలియదు, బట్ స్టిల్ చాలా బ్యాట్స్ ఉన్నాయి అక్కడ. దాని ఫోటో కూడా నేను తీశాను. ఒకవైపు నిషా ఫొటోస్ తీస్తుంది అక్కడ నుంచోండి, ఇదిగోండి తన కెమెరా చేతిలో. సో అలా తన ఫొటోస్ తీస్తుంది. కానీ ఈ ఫోటో చూడండి, ఎన్ని బ్యాట్స్ కనపడుతున్నాయి ఫోటోలో చూసారా, చాలా బ్యాట్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ వచ్చిన తర్వాత నాకు భలే సర్ప్రైజెస్ కనపడుతున్నాయి. సో గైజ్, నేను ఇప్పుడే జస్ట్ మొత్తం ఒక రౌండ్ వేసి వచ్చాను కదా, మీరు చూసారు కదా, టైం ల్యాప్స్ వేసాను అండ్ అంత స్పీడ్గా మీకు ఇది మొత్తం చూపించాను. ఇది చాలా పెద్దది చెప్పాలంటే. అండ్ ఇక్కడ అనేది బుద్ధుడిది బోన్. అంటే ఫస్ట్ మీకు స్టోరీ చెప్తాను, బోన్ ఎలా వచ్చింది ఇక్కడ అనేది మీకు చెప్తాను. అంటే బోన్ అంటే ఎముకలు. అంటే ఆ టైంలో బుద్ధుడు చనిపోయిన తర్వాత ఎముకలు ఉంటాయి కదా, మామూలుగా వాళ్ళు నేపాలీస్ ఏం చేశారంటే వేరే 4-5 ప్లేసులకి చోట్లకి అనేది వాళ్ళు పంపించారు. ఆ టైంలో బై మిస్టేక్గా ఎముకలతో పాటు ఏమైందంటే వజ్రాలు ఉంటాయి చూసారా, అవన్నీ ఒక బాక్స్లో పెట్టేసి పంపించారు, 4-5 చోట్లకి పంపించారు. ఆ టైంలో ఒక బాక్స్ అనేది ఇక్కడికి వచ్చేసింది. సో అందుకనే ఆ బాక్స్ దీని లోపల ఉంది. అండ్ అలాగే నేపాలి ప్రతి సంవత్సరం అందుకని ఇక్కడికి వచ్చేసి పూజ మాత్రం చేయడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారా, దీనిపైన మాత్రం అస్సలు ఎక్కకూడదు, ఎందుకంటే ఇది హోలీ ప్లేస్. సో ఇలాంటి ప్లేస్కి అసలు పైన ఎక్కడం అంటే చెప్తున్నాను కదా తప్పు అయిపోద్ది, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో దూరం నుంచి మీరు చూడొచ్చు, దీని చుట్టూ మీరు తిరగచ్చు, వెళ్ళొచ్చు, అండ్ చాలా బాగుంటుంది. సో అయితే ఇప్పుడు ఈ లొకేషన్ అనేది మొత్తం కవర్ చేసాం. అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరిపోదాం. నెక్స్ట్ బుద్ధ స్టాచ్యూ ఒకటి ఉంది నాకు తెలిసింది. సో ఇప్పుడు ఆ బుద్ధ స్టాచ్యూ దగ్గరికి వెళ్దాం. చాలా పెద్ద స్టాచ్యూ ఉంది, సో అది డిస్కవర్ చేద్దాం. ఇప్పుడు మన లొకేషన్ కన్నా వచ్చేసాం మనము. అండ్ లెఫ్ట్ సైడ్లో అనేది ఇక్కడ మనకి బుద్ధ స్టాచ్యూ కనిపిస్తుంది, దగ్గరలోనే ఉంది. జస్ట్ ఇది ఒక 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. చూసారు ఎంత పెద్ద స్టాచ్యూ ఉంది. సో ఈ స్టాచ్యూని మొత్తం మనం అనేది కవర్ చేద్దాం. ఓకే, సో అయితే ఇప్పుడు మనం వచ్చేసాం లొకేషన్కి. అండ్ చూస్తున్నారా ఇక్కడ ఎంత పెద్ద స్టాచ్యూ ఉంది. వావ్, ఏం అమేజింగ్ కనబడుతుంది. నాకేం తెలిసిందంటే మనము ఆ పైన దాకా వెళ్ళొచ్చు, అంటే ఆ పై టాప్కి. అండ్ నాకు తెలిసింది, చూద్దాం పైన దాకా వెళ్ళే ఛాన్స్ ఉంటే మనం వెళ్దాం. సో ఇప్పుడు టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నాను. గోడలో రాయడం కానీ పెయింటింగ్ చేస్తే 500 ఫైన్, 20 రూపాయలు టికెట్ ఫేర్. 2 టికెట్ ఇవ్వండి, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అయిపోయాము. అండ్ ఇంకా లోపల చూద్దాం ఏముంది, మొత్తం తెలుసుకుందాం, ఈ ఏరియా మొత్తం అనేది కవర్ చేద్దాం. అండ్ దీని తర్వాత కూడా డోంట్ స్కిప్ చేయమాకండి. దీని తర్వాత ఇంకొక ప్లేస్ ఉంది, చాలా మంచి ప్లేస్, అది కూడా కవర్ చేద్దాం.
ఓకే, ఇప్పుడు పైకి ఎక్కిపోయాం. అసలు ఇది దారి కాదు, జస్ట్ ఫస్ట్ ఏం చేద్దామంటే ఇది మొత్తం సరౌండింగ్స్ ఉన్నాయి. ఈ సరౌండింగ్స్ కవర్ చేసి దాని తర్వాత పైకి వెళ్ళి ఒక దారి ఉంది. ఆ దారి ఏంటో మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ముందుకు వెళ్దాం. ఓ మై గాడ్, చూస్తున్నారు ఎంత పెద్ద స్టాచ్యూ ఇది. తర్వాత ఈ పైకి వెళ్తాను, మీకు చూపిస్తాను పైనుంచి వ్యూ ఎలా ఉంటుందో. ఇలా పైకి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూసారనుకోండి, వెనకాల గార్డెన్ ఏరియా ఉంది. పిల్లలు ఆడుకోవడానికి 2 ఉయ్యాల కానీ అలాంటివి ఉంటాయి. అండ్ అలాగే ఇటు కూడా గార్డెన్ ఏరియా ఉంది. ఇక్కడ ఒక ఎంట్రన్స్ ఉంది. ఇది తర్వాత వెళ్దాం. ఇంకా చూద్దాం ఇక్కడ ఏముంది. ఇది చూసారా, దీని కింద తోంబలా కట్టారు. ఇది దీని కింద కూర్చునే ప్లేస్ ఉంది. ప్లస్ ఇక్కడ మంచి విషయం నాకు ఏమనిపించిందంటే, ఇదిగోండి, ఇది చూస్తున్నారా, ఇక్కడ రాసి ఉంది ఏదైనా గోడలో రాస్తే 500 రూపాయలు ఫైన్ వేస్తారు. ఇది మంచి విషయం. నేను కొన్ని ప్లేసెస్ కవర్ చేశాను. ఆ కొన్ని ప్లేసెస్లో ఏంటంటే ఇలాగే మనుషులు ఎవరైనా వచ్చేసి గోడ మీద ఏదైనా వాళ్ళ ప్రేమికుల గురించి పేరు రాసేస్తారు, అలా చేస్తారు. అలాగే చూసారా, ఇక్కడ కూడా గార్డెన్ ఏరియా. సో బేసిక్లీ ఇది స్టాచ్యూ చుట్టుపక్కలంతా కొంచెం గార్డెన్ ఏరియా ఉంటుంది. అండ్ మళ్ళీ ఇలాగే సేమ్. సో ఇంకా ముందుకెళ్ళి చూద్దాం. అండ్ అలాగే ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మళ్ళీ ఒక గార్డెన్ ఏరియా. అండ్ అలాగే ముందుకు వెళ్తూ ఉందాం. ఓకే, మనం అనేది ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసాము. చూస్తున్నారా, స్టాచ్యూ వెనకాల కనబడుతుంది. ఎంత పెద్ద స్టాచ్యూ ఇది. ఓకే, కానీ దీని చుట్టుపక్కల ఏం లేదు, జస్ట్ గార్డెన్ ఏరియా చెప్పాలంటే. ఓకే, దీని లోపల వెళ్ళి చూద్దాం ఏముంది. ఓకే, అయితే దీని లోపల వచ్చేసాను. ఇప్పుడు ఈ లోపల మొత్తం ఏముంది కవర్ చేద్దాం. చూడండి, ఇక్కడంతా చుట్టుపక్కల చూసారంటే ఆ కాలం అనేది మొత్తం ఇలాంటి బొమ్మలు వేసారు. ఇలా ఉండేదన్నమాట. ఆ టైంలో బుద్ధుడు శిష్యుళ్ళు కానీ అలాంటి వాళ్ళందరూ ఇక్కడ ఉండేవారు. సో వాళ్ళు స్టాచ్యూస్ చేశారు, అంటే బొమ్మలు వేసారు. కానీ చాలా బాగుంది. కానీ ఇవి చూస్తే చాలా బాగున్నాయి, చాలా బాగా కట్టారు. ఇదైతే ఇక్కడ మీకు ఇది కనపడుతుందా, వెళ్ళే దారి ఇలాగా 4 వైపులు, చుట్టుపక్కలంతా 4 వైపులు ఇలాంటి దారి ఉంది. సో ఇలాంటి దారిలో మనం పైకి వెళ్ళొచ్చు అనుకుంటున్నా. లోపల వెళ్దాం. లోపల వెళ్ళి చూద్దాం ఏముంది. ఇది మీకు చెప్పాను, 4 వైపులు ఉంటాయి. ఇది 1 2 3 4 4 డోర్స్. ఓకే, దీని లోపల ఏం కనిపించలేదు, ఓన్లీ ఇది ఒకటే దారి కనపడుతుంది, కానీ వెళ్ళకూడదని రాశారు. ఓకే, ఇప్పుడు అక్కడ నుంచి వచ్చేసాను. అండ్ ఇంకా కిందకి వెళ్ళి చూద్దాం ఏముంది. జనరల్గా అయితే మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఇప్పుడు దీని కింద ఏమని చూద్దాం. అంటే ఈ లెఫ్ట్ రైట్ నుంచి దిగి వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే జస్ట్ ఇలాగే మీకు ఉంటుంది దారి, అంతే, ఇంకేం లేదు ఇక్కడ. ఓకే, సో అయితే ఇందాక అక్కడ ఉన్నాను, అక్కడ నుంచి దిగి కిందకి వచ్చాను. కింద మొత్తం లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ అండ్ రైట్ చూపించాను కదా, అది ఉంటుంది. ఇంకా అలా బయటకు వచ్చేయడమే మనకి గార్డెన్ కనపడుతుంది. అండ్ అలాగే మళ్ళీ పైకి ఎక్కుతున్నాను నేను ఇక్కడ. ఓకే, నేను అనుకునేటట్టుగా అంత పైకి వెళ్ళి అంత ఏం లేదు, జస్ట్ మేబీ ఒక ఫ్లోర్ కూడా లేదు, ఒక సగం ఫ్లోర్ దాకా ఉంది, కానీ ఎక్కువ ఏం లేదు. నేను ఇంకేమనుకున్నా, పైన దాకా వెళ్ళొచ్చు అనుకున్నాను. ఓకే, అయితే ఇప్పుడు ఈ ప్లేస్ అనేది కవర్ చేశాను. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరదాము. ఇంకొక ప్లేస్ ఉంది, మంచి ప్లేస్, నేను మీకు చూపిస్తాను. మిస్ చేయమాకండి, వీడియోని ఎండ్ దాకా చూడండి. సో మీకు చెప్పాలంటే ఇక్కడ ఒక మ్యూజియం కూడా ఉంది, కానీ ఇవాళ ఫ్రైడే కాబట్టి క్లోజ్ ఉంది. అండ్ అలాగే ఇప్పుడు ఇంకో ప్లేస్ మీకు తీసుకెళ్తాను. చాలా బాగుంది ఈ ప్లేస్. అక్కడ ఎదురు చూస్తున్నారా, వావ్, ఇక్కడ నది కూడా ఉంది తెలుసా మీకు? నాకు తెలియదు అమరావతిలో నది ఉందని ఇప్పుడు నాకు తెలిసింది. వావ్, ఎంత అందంగా ఉంది. ప్లస్ ఈ మెట్లు కూడా భలే కనపడుతున్నాయి ఇక్కడ నుంచి. అండ్ చూసారా ఎంత బాగుంది నది, ఇక్కడ భలే ఉంది నది. అండ్ క్లైమేట్ మాత్రం అద్దిపోయింది గైస్, సూపర్ ఉంది క్లైమేట్. ఇలాంటి టైంలో ప్రెగ్నెంట్ ఉన్నా సరే తినేమో ఫోటో తీయాలని కూర్చుంటుంది. ఓకే గైస్, సో అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరిపోతాం. నేను ఇవాళ 3 లొకేషన్స్ అనేది కవర్ చేశాను అమరావతిలో. ఒకటి స్టార్టింగ్లో మీకు చూపించాను, బుద్ధుడు స్తూప ఒకటి చూపించాను. రెండోది ఏమో మీకు ఈ లొకేషన్ చూపించాను, బుద్ధది స్టాచ్యూ పెద్దది. అండ్ 3వ లొకేషన్ అనేది అక్కడ నది ఉంది, సో నది కూడా చూపించేసాను. సో 3 లొకేషన్స్ ఉన్నాయి, 3 లొకేషన్స్ కవర్ చేశాను. అమరావతిలో ఈ 3 స్పెషల్. అండ్ ఒక మ్యూజియం ఉంది, కానీ ఇవాళ మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇవాళ హాలిడే, సో అందుకనే మ్యూజియం మీకు చూపించలేకపోయా. అండ్ మీకు చెప్పాలంటే ఇంకొక ప్లేస్ ఉంది, జస్ట్ ఈ స్టాచ్యూ ఇక్కడ ఉంది కదా దాని ఎదురుగానే. ఇక్కడ మీకు ఇది కనపడుతుందా, ఇది మెడిటేషన్ హాల్ చెప్పాలంటే. చాలా పెద్దది, చాలా బాగుంటుంది. లోపల ఇవాళ క్లోజ్ ఉంది, కానీ లోపల వెళ్ళాం, అందుకు నేను వెళ్ళలేదు. కానీ మీరు ఇది కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు చూస్తున్నారా, మన ఇంటికి 45 కిలోమీటర్స్ దూరం, గంట సేపు పడుతుంది, 5 రీచ్ అయిపోతాం మేము. అండ్ అలాగే ఇంకో విషయం మీకు చెప్పాలంటే చూడండి, 77% బ్యాటరీ ఉంది, 160 కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది. నేను ఇదంతా చెప్పాలంటే బయలుదేరినప్పుడు నాకు 205 కిలోమీటర్స్ చూపించింది, ఎందుకంటే అది రేంజ్ నేను మీకు చెప్పాను కదా యాక్యురేట్ ఉండదు.
కానీ 45 కిలోమీటర్స్ నేను తోలి ఇక్కడ రాలేదు. 45 కంటే ఎక్కువ నేను ఇంకొక 10 కిలోమీటర్ ఎక్స్ట్రానే తోలాను ఇక్కడ లోకల్లోనే. సో మొత్తం మీద ఒక మీరు 55 కానీ 60 కిలోమీటర్స్ దాకా వేసుకోవచ్చు. దాదాపు ఒక 60 కిలోమీటర్స్ తోలంటే ఒక 23% బ్యాటరీ అనేది నాకు ఖర్చు అయింది చెప్పాలంటే. సో ఇప్పుడు వెళ్ళిపోదాం ఇంటికి. నాకు నిషాకి ఆకలేస్తుంది. సో ఇక్కడ ఒక బ్రేక్ తీసుకుందాము. ఆల్రెడీ 3 అయిపోయింది టైం. ఇక్కడ వచ్చాను తినడానికి ఈ హోటల్లో. ఇది మేము ఆర్డర్ చేసాం. ఒకటి వెజ్ బిర్యానీ, ఏం బిర్యానో నాకు తెలియట్లేదు, పులావ్ అని చెప్పేసి, ఏంటి ప్లెయిన్ రైస్, జీరా రైస్, అండ్ దీంతోపాటు ఇంకోటి పరోటా ఉంది, అది వస్తుంది. ఇదిగోండి మన పరోటా అయితే వచ్చేసింది ఇప్పుడు. సో మన ఫుడ్ తినడం అయిపోయింది అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరిపోదాం. ఇప్పుడు స్ట్రైట్గా ఇంటికి వెళ్ళిపోతాం. ఫైనల్లీ ఇప్పుడు మేము ఆ ఇంటికి అనేది వచ్చేసాము. పైకి వెళ్ళిపోదాం. సో గైస్ అయితే ఇప్పుడు ఫైనల్ నేను ఇంటికి వచ్చేసాను అండ్ మీరు చూసారు కదా ఇవాళ మొత్తం నేను అనేది పాత అమరావతి అనేది నేను కవర్ చేశాను. కొత్త అమరావతి నేను కవర్ చేయలేదు. పాత అమరావతిలో ఏమేమి ఉన్నాయో నేను దాంట్లో చూపించేశాను. మెయిన్ ప్లేసెస్ అండ్ మ్యూజియం అయితే క్లోజ్ ఉంది, నేను అక్కడ వెళ్ళలేదు. అండ్ అలాగే నేను నెక్స్ట్ ఫ్యూచర్లో అనేది కొత్త అమరావతిలో వెళ్ళి నేను మీకు చూపిస్తాను. అక్కడ మనకి కొత్త అమరావతిలో ఏం డెవలప్ చేయబోతున్నారు, ఏముందనేది నేను మొత్తం మీకు చూపిస్తాను అక్కడ. అది అండ్ ఇంకో విషయం నేను మీకు చెప్పాలంటే ఇక్కడ పక్కన మీరు స్క్రీన్ షాట్ చూస్తున్నారా, ఇది నా టాటా టియాగో ఈవీ కార్ది నేను ఎన్ని కిలోమీటర్స్ తోలానని మీకు చూపిస్తాను. 95 కిలోమీటర్స్ అప్రాక్స్ అనేది నేను కార్ తోలేశాను. అండ్ అలాగే ఇంకొక ఈ స్క్రీన్ షాట్ ఉంది చూసారా, ఈ స్క్రీన్ షాట్లో మీకు కనబడుతుంది 56% బ్యాటరీ అనేది ఉంది. అంటే 44% బ్యాటరీ అనేది నేను కన్జ్యూమ్ చేశాను ఇవాళ. 44 డబుల్ చేస్తే అంటే 88 అవుతుంది. సో 1%కి 2 కిలోమీటర్స్ వేసుకున్నా మనకి 88 కిలోమీటర్స్ అవుతాయి. కానీ దానికంటే 7 కిలోమీటర్స్ ఎక్స్ట్రా మనం తోలేసాము. చెప్పాలంటే దీంట్లో కూడా నేను ఒక పావుగంట సేపు అనేది నా కార్ని ఏసీ ఆన్ చేసి వదిలేసాను డ్రైవ్ చేయకుండా. సో దానివల్ల ఏమవుతుందంటే మన బ్యాటరీ పర్సంటేజ్ ఇంకో 1-2% ఊరికే తగ్గిపోయి ఉంటుంది. సో ఇది నేను మీకు చెప్పాలంటే నా కార్ నాకు రేంజ్ చూపించింది. చూశారు కదా, నేను నా టియాగో ఈవీ అనేది దాదాపు నేను మీకు చెప్పాలంటే 1%లో 2 కిలోమీటర్ వేసుకుంటే 200 కిలోమీటర్లు వస్తుంది. అండ్ అలాగే ఇంకా కొంచెం ఎక్కువ వస్తుంది. లాస్ట్ 10%లో అనేది మనకి రేంజ్ ఇంకా ఎక్కువ పెరిగిద్ది. సో సుమారుగా అనేది నేను మీకు చెప్పాలంటే 240 కిలోమీటర్ లేదంటే 230 కిలోమీటర్ అయినా నేను మీకు చెప్పొచ్చు మన కార్ అనేది నాకు రేంజ్ ఇస్తుంది టియాగో ఈవీ. అలాగే ఇంకో మెయిన్ విషయం నేను మీకు చెప్పాలి. నాకు ఒకళ్ళు కమెంట్ చేశారు ఒక వీడియోలో, కమెంట్ చేసి నా సబ్స్క్రైబరే. వాళ్ళు నాకు ఏమన్నారంటే కార్ని అనేది హైవేలో రీజన్ తక్కువలో పెట్టుకుంటే నేను ఎప్పుడు ఫుల్ రీజన్లో పెడుతున్నా. సో ఫుల్ రీజన్లో పెడితే మనకి ఎక్కువ రేంజ్ రాదు. హైవేలో మనం రీజన్ అనేది కొంచెం తక్కువలో పెట్టామనుకోండి మనకి రేంజ్ ఇంకా ఎక్కువ వస్తుందని చెప్పారు. సో అలా వాళ్ళు నాకు చెప్పారు. అయితే నేను ఫ్యూచర్లో ట్రై చేస్తాను. నేను కూడా అలాగే రీజన్ తగ్గించేసి తోలి చూస్తాను. మేబీ ఇంకా నాకు రేంజ్ అనేది పెరగొచ్చేమో అని అనుకుంటున్నా. సో గైజ్ అంతే, ఇవాళ వ్లాగ్ అనేది ఇక్కడే అవగొడతాను. యాజ్ ఐ సెడ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, గుడ్ నైట్, లవ్ యూ ఆల్. కొత్త రోజు కొత్త వీడియోతో ఇలాగే మళ్ళీ మనం రేపు కలుద్దాం.